హలో ఫ్రెండ్స్, ప్యాసివ్ వాయిస్లో యూస్ఫుల్గా ఉండే సెంటెన్సెస్ కొన్ని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. అంటే మోస్ట్లీ డ్యూయర్ ఆఫ్ ది యాక్షన్ ఉన్నప్పటికీ ప్యాసివ్ వాయిస్ వాడేవి లేనివి ఎక్కువగా. సో ఎక్కువగా ప్యాసివ్ వాయిస్లోనే కోర్టుకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కువగా లాయర్స్ వాడుతూ ఉంటారు. మోస్ట్లీ యూస్ఫుల్ ఫర్ దెమ్. సో అలా అనే ఉద్దేశంతో ఊహించి కొంతవరకు కొన్ని సెంటెన్సుల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అవి ఒక 25 సెంటెన్సెస్ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు ఇంకొక 25 డిస్కస్ చేయబోతున్నాను. అంటే ఇందులో ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ రూల్స్ ఏమీ చెప్పటం లేదు, జస్ట్ ఎందుకంటే అన్ని ప్యాసివ్ వాయిస్లోనే ఉంటాయి. కాకపోతే కొన్నిటికి డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఉంటారు, కొన్నిటికి ఉండకపోవచ్చు. ఎక్కడైతే డూయర్ ఆఫ్ ది యాక్షన్ అంటే ఆ పని చేసిన వాళ్ళు అవసరం ఉండదో, ఎక్కడైతే ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళు తెలియదో, ఎక్కడైతే ఆ పని చేసిన వాళ్ళకి చెప్పకూడని పరిస్థితులు ఉంటాయో అటువంటి సందర్భంలో, లేదా ఇంకొక సందర్భం ఏంటంటే అందరికీ తెలిసిన వాళ్ళు అంటే అండర్స్టూడ్ అనమాట, చెప్పకనే తెలుస్తుందో అలాంటప్పుడు ఈ డూయర్ ఆఫ్ ది యాక్షన్ ప్యాసివ్ వాయిస్లో ఉండదు. ఓకే, అవసరం ఉన్నప్పుడు ఉంటుంది. మొత్తం మీద ఎక్కువగా సెంటెన్స్లో యూసేజ్లో ఉన్నవి ఏంటంటే ప్యాసివ్ వాయిస్లోనే ఉంటాయి. సో అవి మనం ఒకసారి ఈ క్లాస్లో మరొక 25 సెంటెన్సెస్ చూద్దాము. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇది లాంగ్వేజ్ పరంగా లాయర్స్కి యూస్ఫుల్గా ఉండే సెంటెన్స్లో వొకాబులరీ చెప్తున్నానే తప్ప నేను లా సబ్జెక్ట్లోకి వెళ్ళటం లేదు. ఒకవేళ వొకాబులరీ చెప్పడంలో కానీ ఎక్కడైనా ఓ చిన్నపాటి పొరపాటు సబ్జెక్ట్ రిలేటెడ్గా అంటే లా సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉండవచ్చేమో, కానీ లాంగ్వేజ్ పరంగా మాత్రమే చూడవలసిందిగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. ఓకే, ఈరోజు 25 సెంటెన్సెస్లో ఒకసారి చూస్తే ఫాస్ట్గా క్విక్ లుక్, అంటే అవసరమైన చోట గ్రామాటికల్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఉందో అది మాత్రమే ఇస్తాను. అదర్వైజ్ ఆల్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, చూడండి 26th నుంచి ఈరోజు. ద అపీల్ వాజ్ ఫైల్డ్ బిఫోర్ ది హైకోర్ట్. అది ఎవరు చేశారంటే అందులో లేదు. అప్పీల్ అంటే ఒక సవాల్ అనమాట. అంటే కింద కోర్టులో తుది తీర్పు ఇచ్చిన తర్వాత అది న్యాయం జరగలేదు అన్నప్పుడు అంతకంటే పెద్ద కోర్టుకి వెళ్ళి వాళ్ళు సవాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ అపీల్. ద అపీల్ వాజ్ ఫైల్డ్ బిఫోర్ ది హైకోర్ట్. హైకోర్టుకి అపీల్ చేసుకోవడం జరిగింది, అపీల్ చేయబడింది, ఫైల్ చేయబడింది. ఓకే, సింగులర్ కాబట్టి వాజ్ వాడేమో, వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్లో ఉంటుంది. ఫైల్డ్. ఓకేనా, అలాగే ద వర్డిక్ట్ వాజ్ అనౌన్స్డ్. వర్డిక్ట్ అంటే ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే, ఫైనల్ జడ్జ్మెంట్ వాజ్ అనౌన్స్డ్. ఎవరు ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తారు? అనౌన్స్ చేయబడింది. వర్డిక్ట్ వాజ్ అనౌన్స్డ్ అంటే తుది తీర్పు అనేది వెలువడింది, అనౌన్స్ చేయబడింది, ప్రకటించబడింది. అక్కడ ఎవరు డూయర్ ఎవరు ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేదు? ఎవరు ఇస్తారు జడ్జిమెంట్? జడ్జి గారే ఇస్తారు. బై ద కోర్ట్ అని చెప్పొచ్చు, లేదా జడ్జ్ అనేనా చెప్పొచ్చు. అది అండర్స్టూడ్ కాబట్టి అక్కడ డూయర్ని ఇవ్వలేదు, జస్ట్ ఆబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, అంతే. ద వర్డిక్ట్ వాజ్ అనౌన్స్డ్. నెక్స్ట్, ది ఎవిడెన్స్ వాజ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది కోర్ట్. ఎవిడెన్స్ అంటే సాక్ష్యం, ఆధారం. అది పత్రం కావచ్చు, ఒక ఆబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా కేసుకు సంబంధించినటువంటి ఒక ఆధారం అనమాట. ఓకే, వాజ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది కోర్ట్. కోర్టు ముందు దాన్ని ప్రవేశపెట్టబడింది. పెట్టారని ఎవరు పెట్టారని లేదు అక్కడ. ఆధారం కోర్టు ముందు ప్రవేశపెట్టబడింది, అంతే. సో ఎవిడెన్స్ సింగులర్ కాబట్టి వాజ్ వచ్చింది, పాస్ట్ ఫామ్లో ఉంది, అయిపోయిన పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. అలాగే ప్రొడ్యూస్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్లో ఉంది. మెయిన్ వెర్బ్ ఇది, హెల్పింగ్ వెర్బ్ ఇది. ఓకే, మెయిన్ వెర్బ్ ఎప్పుడూ కూడా పాస్ట్ పార్టిసిపుల్లోనే ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. అది బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు టెన్స్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ని బట్టే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ టెన్స్, ఈ వజ్ వల్ల ఏంటి తెలుసు? టెన్స్ తెలుస్తుంది, అలాగే ఆబ్జెక్ట్ తాలూకా నెంబర్ సింగులరా ప్లూరలా అనేది కూడా తెలుస్తుంది. ఎవిడెన్స్ సింగులర్, టెన్స్ పాస్ట్ కాబట్టి ఇక్కడ వజ్ వచ్చింది. ఓకే, ది ట్రయల్ వాజ్ కండక్టెడ్ ఫెయిర్లీ.
ద ట్రయల్ అంటే విచారణ, వాజ్ కండక్టెడ్ ఫెయిర్లీ అంటే చాలా న్యాయంగా విచారణ జరిగింది, నిర్వహించబడింది. విచారణ అనేది చాలా చక్కగా న్యాయంగా నిర్వహించబడింది అని చెప్పడం. సో ఇక్కడ కూడా డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఇవ్వడం జరగలేదు. హెల్పింగ్ వెర్బ్ వాజ్ పాస్ట్ లో ఉంది. వజే ఎందుకు ఉంది, వర్ కూడా ఉండొచ్చు. వర్ ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న ఈ ఆబ్జెక్ట్ ప్లూరల్ అనుకోండి, అప్పుడు వర్ వస్తుంది. ఓకే, సింగులర్, ట్రయల్ సింగులర్ కాబట్టి వాజ్ వచ్చింది. అలాగే కండక్టెడ్ పాస్ట్ పార్టిసిపుల్ లో ఉంది. నెక్స్ట్, ద రికార్డ్స్ వర్ మెయింటైన్డ్ ప్రాపర్లీ. మొత్తం రికార్డులన్నీ కూడా నిర్వహించబడ్డాయి ప్రాపర్గా, సక్రమంగానే రికార్డులన్నీ కూడా నిర్వహించబడ్డాయి. డూయర్ లేరు ఇక్కడ కూడా. సో ద రికార్డ్స్, ఇక్కడ వర్ ఉంది కదా, ఇది హెల్పింగ్ వెర్బ్. ఏ టెన్స్ వాజ్ వర్ ఉంటే పాస్ట్ టెన్స్. వర్ ఎందుకు ఉంది అంటే రికార్డ్స్ అనేది ప్లూరల్. ఇక్కడ ట్రయల్ సింగులర్ కాబట్టి వాజ్ వచ్చింది, ఇక్కడ రికార్డ్స్ ప్లూరల్ కాబట్టి వర్ వచ్చింది. పాస్ట్ టెన్స్ లోనే రెండు. మెయింటైన్డ్ ఆల్వేస్ మెయిన్ వెర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ లో ఉంటుంది. ప్రాపర్లీ అదొక యాడ్వర్బ్. ఓకే, నెక్స్ట్, ద ఇష్యూ వాజ్ డిసైడెడ్ బై ది కోర్ట్. అగైన్ వాజ్ పాస్ట్ లో ఉంది, వాజ్ ఉంది కాబట్టి ఇది సింగులర్. ద ఇష్యూ వాజ్ డిసైడెడ్ పాస్ట్ పార్టిసిపుల్ బై ద కోర్ట్. ఏదైతే ఇష్యూ ఉందో, సమస్య ఏదైతే ఉందో అది కోర్టు ద్వారా నిర్ణయించబడింది. ఓకే, డిసైడెడ్ నిర్ణయించబడింది, అయిపోయింది. నెక్స్ట్ వన్, ది కాంట్రాక్ట్ వాజ్ బ్రీచ్డ్ బై ది డిఫెండెంట్. డిఫెండెంట్ అంటే ఎవరు? ప్రతివాది అనమాట, నిందితుడు, అక్యూజ్డ్, ఏదైనా చెప్పుకోవచ్చు. ఓకే, ది కాంట్రాక్ట్ వాజ్ బ్రీచ్డ్ బై ది డిఫెండెంట్ అంటే ఒక ఒప్పందం. కాంట్రాక్ట్ అంటే ఒక ఒప్పందం, ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు పార్టీల మధ్య కానీ జరిగిన ఒక ఒప్పందం కాంట్రాక్ట్. దాంట్లో కొన్ని నిబంధనలు, కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతుల్ని బ్రేక్ చేస్తే దట్ ఈస్ బ్రీచింగ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అన్నమాట. షరతులకు లోబడకుండా షరతుల్ని దాటి ప్రవర్తిస్తే అది బ్రీచింగ్ అవుతుంది. బ్రీచింగ్ ఆ పదమే వాడతారు, బ్రీచింగ్ ఆఫ్ ది అగ్రిమెంట్ అని, బ్రీచింగ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని. సో ది కాంట్రాక్ట్ వాజ్ బ్రీచ్డ్ బై ది డిఫెండెంట్. ఎవరు బ్రీచ్ చేశారు దాని అంటే డిఫెండెంట్, ప్రతివాది. అదే కంప్లైంట్ అక్కడ. సో బ్రీచ్డ్ మెయిన్ వెర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ లో ఉంది. వాజ్ పాస్ట్ టెన్స్ సింగులర్ ని ఇండికేట్ చేస్తుంది, ఎందుకంటే కాంట్రాక్ట్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ వచ్చింది. బై ది డిఫెండెంట్, ఇక్కడ డూయర్ ఆఫ్ ది యాక్షన్ కూడా ఇంపార్టెంటే కాబట్టి వెర్బ్ మెయిన్ వెర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ తర్వాత బై వచ్చి బై ద డిఫెండెంట్, డూయర్ ఎవరైతే వాళ్ళు వస్తారు. నెక్స్ట్, ది అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బై బోత్ పార్టీస్. ది అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ వెర్బ్ బై బోత్ పార్టీస్, డూయర్. ఓకే, సైన్డ్ పాస్ట్ పార్టిసిపుల్ లో ఉంది, వాజ్ పాస్ట్ లో ఉంది. సింగులర్ లో కూడా సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న వర్డ్ ఏదైతే ఉందో ఆ సింగులర్ అనేది కూడా ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్, ద డ్యామేజెస్ వర్ అవార్డెడ్ టు ది ప్లెయింటిఫ్. ప్లెయింటిఫ్ అంటే ఎవరు? వొకాబులరీలో చెప్పాను, వాది. ఎవరైతే న్యాయం కోసం ఒక ఫైల్ అప్పీల్ చేసుకుంటారో వాళ్ళు ప్లెయింటిఫ్. ఎవరి మీద అయితే చేస్తారో వాళ్ళు ప్రతివాది అవుతారు, డిఫెండెంట్ అవుతారు. ఓకే, డ్యామేజెస్ అంటే నష్టం. ద డ్యామేజెస్ వర్ అవార్డెడ్ టు ది ప్లెయింటిఫ్ అంటే కేసు వేసిన వాళ్ళకి పరిహారం అవార్డ్ చేయబడింది. డ్యామేజెస్, తన నష్టాలు ఎన్నైతే ఉన్నాయో వాటికి అవన్నీ కూడా అవార్డ్ చేయబడ్డాయి వాదికి. ఓకే, అవార్డెడ్ పాస్ట్ పార్టిసిపుల్ లో ఉంది. ఇక్కడ వర్ ఉంది, ఎందుకంటే డ్యామేజెస్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ వర్ వచ్చింది. డ్యామేజెస్ వర్ అవార్డెడ్ టు ది ప్లెయింటిఫ్. ఇక్కడ ప్లెయింటిఫ్ కి ఇచ్చారనే ఉంది తప్ప ఎవరు ఇచ్చారనేది లేదు. సో డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఇక్కడ కూడా లేదు. ఓకే, ద క్లెయిమ్ వాజ్ డినైడ్ బై ది రెస్పాండెంట్. క్లెయిమ్ అంటే ఏంటి? హక్కుగా అడగడం, డిమాండ్ చేయడం. లీగల్గా ఇది నాది, ఇందులో నాకు కూడా ఉన్నది, అధికారం ఉంది, వాటా ఉంది అని డిమాండ్ చేయడం. క్లెయిమ్ అంటే హక్కుని డిమాండ్ చేయడం. ద క్లెయిమ్ వాజ్ డినైడ్ బై ది రెస్పాండెంట్.
డినైడ్ అంటే లేదు, ఒప్పుకోకపోవడం అనమాట, అనంగీకారము. ఓకే. బై ది రెస్పాండెంట్ అంటే ఎవరి మీద అయితే కంప్లైంట్ చేశారో వాళ్ళు, నేరం మోపబడ్డ వాళ్ళు అనమాట. ఓకే. ద క్లెయిమ్ వాజ్ డినైడ్ బై ది రెస్పాండెంట్. క్లెయిమ్ సింగులర్, పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ వాజ్ వచ్చింది హెల్పింగ్ వర్బ్. డినైడ్ పాస్ట్ పార్టిసిపుల్ డిఈఎన్వై డినై ప్రెసెంట్ లో అయితే, పాస్ట్ పార్టిసిపుల్ కూడా రెండు కూడా డిఈఎన్ఐఈడి అనే వస్తాయి. నెక్స్ట్, ద సూట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ దిస్ కోర్ట్. సూట్ అంటే ఇట్స్ అన్ ఆర్డర్ బై ది కోర్ట్ టు డూ ఆర్ నాట్ టు డూ సంథింగ్. అంటే ఒక పని చెయ్యొద్దని కానీ లేదా చెయ్యమని కానీ ఇచ్చే ఒక ఆదేశం, దాని పేరు అంటే కోర్టు నుంచి వచ్చిన ఆదేశం, దాన్ని సూట్ అంటారు. దట్ సూట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ దిస్ కోర్ట్. ఈ సూట్కి కోలికేట్ అయ్యే వెర్బ్ ఇన్స్టిట్యూటెడ్. ఇన్స్టిట్యూట్ అంటే ఒక సంస్థ యాక్చువల్గా, జనరల్గా అయితే, బట్ ఇక్కడ ఇది ఒక వెర్బ్. ఇన్స్టిట్యూటెడ్ అంటే కోర్టులో ఆ సూట్ని పెట్టడం అనమాట. ఓకే. ఆర్డర్ని ఇవ్వడము లేదా అటువంటి కేసుని అడగడము, కేసుని ఫైల్ చేయడం. సో సూట్ అనేటప్పుడు ఇన్స్టిట్యూటెడ్ అనే వెర్బ్ కోలికేట్ అవుతుంది. ఈ సింగులర్ కాబట్టి వాజ్ ఇన్స్టిట్యూటెడ్ పాస్ట్ పార్టిసిపుల్ ఇన్ దిస్ కోర్ట్. నెక్స్ట్, ద ఇంజంక్షన్ వాజ్ గ్రాంటెడ్ బై ది కోర్ట్. ఇక్కడ కూడా ఇది కూడా ఒక ఆర్డర్. అంటే ఏ స్థితిలో ఉన్నదాన్ని ఆ స్థితిలోనే ఉంచుతారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ లేదా వెనక్కి తీసుకెళ్ళడానికి కానీ లేదు. అది ఒక కట్టడం కావచ్చు, ఒక పని కావచ్చు, లేదా ఒక ఆస్తి విషయం కావచ్చు, ఏదైనా కానీ దాన్ని యథాస్థితిని కొనసాగించమని ఇచ్చే ఒక ఆర్డర్, ఇంజంక్షన్. ఓకే. వాజ్ గ్రాంటెడ్ బై ది కోర్ట్. సో అలాంటి ఒక ఇంజంక్షన్ అనేది మంజూరు చేయబడింది, కోర్టు వారి ద్వారా మంజూరు చేయబడింది. నెక్స్ట్, ది ఆర్డర్ వాజ్ కంప్లైడ్ విత్ బై ది పార్టీస్. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ వెర్బ్ అయినప్పటికీ దీని వెనకాల ఒక ప్రపోజిషన్ ఉంది. ముందు క్లాస్లో చెప్పండి, డిస్పోజ్ తర్వాత ఎప్పుడు కూడా ఆఫ్ రావాలి, అది ఏ టెన్స్లో అయినా. డిస్పోజ్డ్ ఆఫ్ కంపల్సరీగా ఆఫ్ అనే ఒక ప్రపోజిషన్ డిస్పోజ్ తర్వాత ఉండాలి. అలాగే కంప్లైడ్ విత్. ఓకే. ఈ కంప్లై తర్వాత ఎప్పుడు విత్ అనే ఒక ప్రపోజిషన్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి, బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. సో ద ఆర్డర్ వాజ్ కంప్లైడ్ విత్ బై ది పార్టీస్. ఇరు వర్గాల వాళ్ళు కూడా వాళ్ళ చేత కూడా ఆర్డర్ కంప్లైడ్ అంటే ఏంటంటే అందులో ఉన్న విధి విధానాల ప్రకారం నడుచుకోవడం కంప్లైడ్ అంటే. సో ఇద్దరు కూడా దాన్ని అనుసరించారు, బై ద పార్టీస్, అనుసరించబడింది పార్టీల ద్వారా. నెక్స్ట్, ద నోటీస్ వాజ్ ఎక్నాలెడ్జ్డ్ బై ది డిఫెండెంట్. అంటే ఎక్నాలెడ్జ్డ్ అంటే ఆథరైజేషన్, అంటే ఆథరైజ్ చేయడం, అవును అని. నోటీస్ వాజ్ ఎక్నాలెడ్జ్డ్ బై ది డిఫెండెంట్ అంటే ప్రతివాది నోటీసు వచ్చింది అని అంగీకరించడం అనమాట, అవును అని ఒప్పుకోవడం, కరెక్టే అని చెప్పడం. సో నోటీస్ వాజ్ ఎక్నాలెడ్జ్డ్ వాజ్ పాస్ట్ టెన్స్ తెలియజేస్తుంది. అలాగే సింగులర్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న వర్డ్కి సింగులర్ అనేది కూడా తెలియజేస్తుంది. బై ది డిఫెండెంట్ అంటే ఎవరు? డిఫెండెంట్, అక్యూజ్డ్, రెస్పాండెంట్, ఇవన్నీ కూడా అవతల వాళ్ళు. ప్లెయింటిఫ్ అంటే ఇవతల కేసు వేసిన వాళ్ళు. నెక్స్ట్, ద ప్రొసీడింగ్స్ వర్ ఇనిషియేటెడ్. అధికారికంగా ఏవైతే చర్యలు ఉంటాయో అవన్నీ కూడా ఇనిషియేటెడ్ అంటే స్టార్ట్ చేయబడ్డాయి, ప్రారంభించబడ్డాయి అన్నమాట. ద ప్రొసీడింగ్స్ వర్ ఇనిషియేటెడ్. ప్రొసీడింగ్స్ ఇక్కడ ప్లూరల్ కాబట్టి వర్ వచ్చింది. దే వర్ ఇనిషియేటెడ్, స్టార్ట్ చేయబడ్డాయి. ద మ్యాటర్ వాజ్ హర్డ్ ఇన్ డీటెయిల్. విషయము వాజ్ హర్డ్, వినబడింది అంటే వినబడ్డం కాదు, విన్నారు అని. వాజ్ హర్డ్ ఇన్ డీటెయిల్, పూర్తిగా విషయాన్ని వివరంగా, విషయం తాలూకు వివరాలన్నీ కూడా వినబడ్డాయి
వినడం అనే పని వేరే వాళ్ళు చేశారు, అది ఎవరు అనేది ఇవ్వలేదు, ఇక్కడ అవసరం లేదు కాబట్టి. సో వినబడింది. నెక్స్ట్ వన్, ద ఫ్యాక్ట్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ఎవిడెన్స్. నిజాల ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? నిజాలు, ప్లూరల్లో ఉంది చూడండి, కాబట్టి వర్ వచ్చింది. ఫ్యాక్ట్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ పాస్ట్ పార్టిసిపుల్ త్రూ ఎవిడెన్స్. ఉన్న ఆధారాల ద్వారా నిజాలన్నీ కూడా నిర్ధారించబడ్డాయి. ఎస్టాబ్లిష్డ్ అంటే ప్రూవ్ చేయబడ్డాయి, నిర్ధారించబడ్డాయి. త్రూ ఎవిడెన్స్, వేటి ద్వారా? సాక్ష్యాల ద్వారా నిజాలన్నీ కూడా, యథార్థాలన్నీ కూడా నిర్ధారించబడ్డాయి అని. నెక్స్ట్, ది ఆర్గ్యుమెంట్స్ వర్ కన్సిడర్డ్ బై ద కోర్ట్. ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ వచ్చింది. వాదనలు, దే వర్ కన్సిడర్డ్ బై ద కోర్ట్. వాదనలన్నిటినీ కూడా కోర్టు విన్నది, కన్సిడర్ చేసింది. నెక్స్ట్, ద లీగల్ ప్రావిజన్స్ వర్ ఇంటర్ప్రిటెడ్ స్ట్రిక్ట్లీ. లీగల్ ప్రావిజన్స్ అంటే చట్టంలో ఉన్నటువంటి విధి విధానాలు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి లా ప్రకారం ఉన్నటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అందులో, ఆ చట్టంలో, అవన్నీ కూడా దేవర్ ఇంటర్ప్రిటెడ్ స్ట్రిక్ట్లీ. ఇంటర్ప్రిటెడ్ అంటే వ్యాఖ్యానించడం, చాలా స్ట్రిక్ట్ గా దేవర్ ఇంటర్ప్రిట్ చేయబడ్డాయి. ఇక్కడ వర్ ఎందుకు వచ్చిందంటే ప్రావిజన్స్ అనేది ప్లూరల్. ఇక్కడ చూడండి 3 వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆబ్జెక్ట్ అంటే ఒకటే వర్డ్ ఉండదు, ద లీగల్ ప్రావిజన్స్. సో ఇందులో మెయిన్ వర్డ్ ఇదే. ఏ ప్రావిజన్స్ అంటే లీగల్ ప్రావిజన్స్, ఇది డెఫినెట్ ఆర్టికల్ అంతే తప్ప ఇదంతా టోటల్ ఇదంతా ఆబ్జెక్ట్ గానే వస్తుంది. కానీ ఇందులో మెయిన్ వర్డ్, హెడ్ వర్డ్ అంటారు దీన్ని. ఈ హెడ్ వర్డ్ ప్రావిజన్స్ అది ప్లూరల్లో ఉంది కాబట్టి దాన్ని బట్టే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సో ద లీగల్ ప్రావిజన్స్ వర్ ఇంటర్ప్రిటెడ్ స్ట్రిక్ట్లీ. చాలా స్ట్రిక్ట్ గా వాటిని వ్యాఖ్యానించడం జరిగింది. ఓకే, దెన్ ద రైట్స్ వర్ ప్రొటెక్టెడ్ బై ద లా. రైట్స్ అంటే హక్కులు, వర్ హక్కులు ప్లూరల్ కాబట్టి వర్ వచ్చింది. వర్ ప్రొటెక్టెడ్ అంటే రక్షించబడ్డాయి. ఎవరితో? బై ద లా. న్యాయశాస్త్రం, న్యాయానికి సంబంధించిన చట్టం ద్వారా హక్కులన్నీ కూడా రక్షించబడ్డాయి. నెక్స్ట్, ద పిటిషన్ వాజ్ అలౌడ్ బై ద కోర్ట్. పిటిషన్ అంటే న్యాయం కోసం చేసుకున్న ఒక దరఖాస్తు. వాజ్ అలౌడ్ బై ది కోర్ట్. అలౌడ్ అంటే అనుమతించబడింది, కోర్టు వారి చేత ఈ పిటిషన్ అనుమతించబడింది. నెక్స్ట్, ద ఇష్యూ వాజ్ రిజాల్వ్డ్ అమికబ్లీ. సమస్య ఏదైతే ఉందో, వాజ్ సింగులర్ కాబట్టి వాజ్ లో ఉంది, వాజ్ రిజాల్వ్డ్ అంటే పరిష్కరించబడింది. ఎలాగా? అమికబ్లీ అంటే చాలా స్నేహపూర్వకంగా అది ఇష్యూ అనేది, సమస్య అనేది ఒక పరిష్కరించబడింది అనమాట. నెక్స్ట్, ద కంప్లైంట్ వాజ్ ఇన్వెస్టిగేటెడ్ థరోలీ. ఏదైతే కంప్లైంట్ వచ్చిందో, ఫిర్యాదు, వాజ్ ఇన్వెస్టిగేటెడ్. వాజ్ ఇది సింగులర్ కాబట్టి వాజ్ వచ్చింది. ఇన్వెస్టిగేటెడ్ పాస్ట్ పార్టిసిపుల్. థరోలీ అంటే చాలా వివరంగా, చాలా బాగా, చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయబడింది, దర్యాప్తు చేయబడింది కంప్లైంట్ గురించి. నెక్స్ట్, ద సెంటెన్స్ వాజ్ ఇంపోజ్డ్ బై ది జడ్జ్. సెంటెన్స్ అంటే శిక్ష. సెంటెన్స్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది కదా, వాక్యం అనే మీనింగ్ ఒకటి ఉంది. బట్ ఇక్కడ సెంటెన్స్ అంటే శిక్ష అనమాట. కోర్టు వారు వేసే శిక్షని సెంటెన్స్ అంటారు. డెత్ సెంటెన్స్ అంటారు కదా, అలాగనమాట. అలాంటిది ఏదైనా ఒక సెంటెన్స్. ద సెంటెన్స్ వాజ్ ఇంపోజ్డ్ బై ది జడ్జ్. శిక్ష వేయబడింది, జడ్జి గారి చేత శిక్ష వేయబడింది. ఇంపోజింగ్ అంటారు దాన్ని. ఇక్కడ సెంటెన్స్ వాజ్ గివెన్ అనడానికి లేదు. ఓకే, సెంటెన్స్ వాజ్ ఇంప్లిమెంటెడ్ అనడానికి లేదు. సెంటెన్స్ వాజ్ ఇంపోజ్డ్ అనే వర్డే దాంతో కోలకేట్ అవుతుంది. ఓకే, బై ది జడ్జ్. దెన్ ద ఫైన్ వాజ్ పెయిడ్ బై ది అక్యూజ్డ్. ద ఫైన్ వాజ్ పెయిడ్ బై ది అక్యూజ్డ్. ఫైన్ కట్టబడింది, పే చేయబడింది. ఎవరి చేత? అక్యూజ్డ్ చేత, అంటే నిందితుడు. సో ఇలాగా మనం ఇక్కడ కూడా ఫైన్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ వచ్చింది. పెయిడ్,
పేడ్ పాస్ట్ పార్టిసిపుల్. బై తర్వాత ఎప్పుడు డూయర్ ఉంటారు కాబట్టి ద అక్యూజ్డ్ అనేవాళ్ళు అక్కడ డూయర్ లేదా కర్త. ఇలాగ మనం ఈరోజు ఒక 25 సెంటెన్స్ ఈరోజు చూసాం. ఓవరాల్గా ఇప్పుడు వీటన్నిటిలోని కామన్గా మీరు చూసింది, అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వెర్బ్ ఎప్పుడు కూడా వెర్బ్ను పట్టుకొని, అంటే ఆల్రెడీ ప్యాసివ్లో ఉన్న సెంటెన్స్లే చెప్పాను. వెర్బ్ ఎప్పుడు కూడా మనకి టెన్స్ని తెలియజేస్తుంది, ప్లస్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టే ఉంది సబ్జెక్ట్ ప్లేస్లో, దాని నెంబర్ సింగులరా ప్లూరలా అనేది తెలియజేస్తుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలాగే డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఇంపార్టెంట్ అయినప్పుడు అది ఇవ్వబడుతుంది, ఇంపార్టెంట్ కానప్పుడు ఇవ్వరు. జస్ట్ ఆబ్జెక్ట్ యాక్షన్తో క్లోజ్ అయిపోతుంది. తర్వాత అన్ని వెర్బ్లు కూడా, మెయిన్ వెర్బ్స్ అన్నీ కూడా పాస్ట్ పార్టిసిపుల్లో ఉంటాయి. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్, దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ వ్యూ ఆఫ్ లాంగ్వేజ్ ఐ హ్యావ్ taken the discussion of the sentences, not in view of the subject related to the law. ఇందులో ఏమైనా లాకి సంబంధించి కొన్ని పదాలు చెప్పేటప్పుడు పొరపాట్లు దొల్లుండొచ్చు, బట్ సబ్జెక్ట్ విషయంలోకి నేను వెళ్ళటం లేదు. ఓన్లీ లాంగ్వేజ్ పరంగా ఈ ప్యాసివ్ వాయిస్లోని సెంటెన్స్లు ఎలా యూజ్ చేయాలనేది మాత్రమే నేను చెప్తున్నాను. అది అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఎందుకంటే నేను లా చదువుకోలేదు, లాంగ్వేజ్ మాత్రమే నాది. లాంగ్వేజ్ పరంగా ఎలాంటి సెంటెన్స్లు యూజ్ అవుతాయి అనేది కొంచెం కొన్ని సెంటెన్స్లు తయారు చేసి మీకు ఇవ్వడం మాత్రమే జరిగింది. సో లుక్ ఎట్ దిస్ ఇన్ ద యాంగిల్ ఆఫ్ లాంగ్వేజ్ ఓన్లీ. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ and subscribe if you have not done till now, and share to your friends and family members also. Thank you for watching.